డీటెయిల్స్ చూద్దాం. విశాఖపట్నంలో ఓ మహిళపై జరిగిన దాడి వెనుక వాస్తవాలను ఛేదించి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నటువంటి విశాఖ నగర పోలీసులను సీఎం చంద్రబాబు అభినందించారు. 2 రోజుల క్రితం విశాఖలో విజయదుర్గ అనేటువంటి మహిళను జగదాంబ సెంటర్లో ఓ వ్యక్తి దాడి చేసి దుర్భాషలాడినట్లు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై తక్షణమే స్పందించిన పోలీసులు ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని మానసిక పరిస్థితి బాగోలేదని ప్రాథమిక విచారణలో తేలింది. సంఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, నిందితుడి గుర్తింపు వివరాలు తెలియకపోయినా కేసును ఛేదించడంపై బాధిత మహిళ సంతృప్తి వ్యక్తం చేశారు. దాన్ని దివాకర్ సార్ కొంచెం ముందుకు తీసుకెళ్లారు. అతను నేను ఇచ్చిన పిక్చర్ కానీ ఏమీ క్లారిటీ లేదు, కంప్లైంట్ కూడా నేను ఏం ఫైల్ చేయలేదు. బట్ సార్ దాన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకొని వైజాగ్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ఉమెన్ అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్లారనమాట. అతని మార్నింగ్ 4:30కి డీటెయిల్స్ ఏం లేకపోయినా కూడా ఎలాగోలా తీసుకోవాలి అని చెప్పి అతను ఎన్ఎస్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ సపోర్టెడ్ మీ వెరీ వెల్ అండ్ ఐ బిలీవ్ వైజాగ్ విల్ బి ద సేఫెస్ట్ ప్లేస్. అండ్ అతను మెంటల్ కండిషన్ అది ప్రాపర్గా లేదని చెప్పి అతనితో మాట్లాడితే అర్థమవుతుంది. ఈజ్ లైక్ కరోనా మెడిసిన్ నేనే క్రియేట్ చేశాను అలాంటివన్నీ చెప్తున్నాడు అనమాట. అది ఎవిడెంట్గా ఉంది అతను క్లియర్గా లేదు అని. బట్ స్టిల్ అతను నాతో బిహేవ్ చేసింది అయితే ప్రాపర్గా కాలేదు. సో సార్ దివాకర్ సార్ ఏమన్నారంటే వీళ్ళు లైక్ మెంటల్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేస్తాము, అతనికి ఏమైనా కూడా మేము ట్రీట్మెంట్ అది చూస్తామన్నారు. ఐఎమ్ హ్యాపీ దట్ సార్ టుక్ దిస్ వెరీ వెల్. హీ హ్యాండిల్డ్ ఇట్ వెరీ ప్రొఫెషనల్లీ. మహారాణిపేట పోలీస్ స్టేషన్కి దివాకర్ సార్కి, పి శ్రీనివాస్ సార్కి, దిశ పోలీస్ స్టేషన్ సిపి సార్కి, మెయిన్లీ టు ద సిపి సార్ హూ మేడ్ దిస్ వైజాగ్ సిటీ సేఫర్. ఐమ్ వెరీ హ్యాపీ దట్ పోలీస్ స్టోడ్ బిసైడ్ మీ. ఒక అతను మాల వేసుకొని గ్రీన్ కలర్ డ్రెస్, మరి అది ఏ మాల కూడా నాకు తెలియదు, అతను వచ్చి చాలా గట్టిగా అరుస్తున్నాడు అనమాట. నేనేమనుకున్నాను అక్కడ ఆటో వాళ్ళు ఎవరో ఉండుంటారు, వాళ్ళ మీద అరుస్తున్నాడేమో అనుకొని నేను పెద్ద పట్టించుకోలేదు. ఓకే, నా పని అయిపోయింది. నేను రోడ్ క్రాస్ చేసుకొని అటు చర్చ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాను. అతను సడన్గా వచ్చి వెనక నుంచి ఇక్కడ చాలా గట్టిగా స్లాప్ చేసేసి బూతులు, అసలు అలాంటి బూతుల్ని మనం వినుండం కూడా, అలాంటి బూతులు తిట్టేసి నన్ను, నా స్పెక్స్ అక్కడ పడిపోయి విరిగిపోయాయి. ఇది నేను సెట్ చేశాను ఇలాగా. అక్కడ చాలా గట్టి కొట్టాడు అనమాట. ఫేస్ అంతా చాలా రెడ్ అయిపోయింది. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత దారుణంగా. నాకు రీజన్ కూడా తెలియట్లేదు అతను నన్ను ఎందుకు కొట్టాడు ఏంటి అని. కొట్టి బూతులు తిట్టి ఆయన వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు, జగదాంబ జంక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, అండ్ ఇది సంక్రాంతి సీజన్, షాపింగ్ జనాలు ఫుల్ ఉన్నారు. ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు, నాట్ ఈవెన్ 1%. అక్కడ అందరూ అదేదో సినిమా చూస్తున్నట్టు చూసి, ఇంకొక పెద్ద మనిషి వచ్చేమో మీకు తెలిసిన వాళ్ళు కాదా, మీ హస్బెండ్ కాదా అంటున్నారు. నేను ఇక్కడ మీకు అతని ఫోటో చూపిస్తాను, అతను నాకు రిలేటెడ్ లాగా అనిపిస్తున్నాడా అనేది నాకు అసలు అర్థం కాలేదు. ఐ వాజ్ క్లూలెస్. అసలు ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి, ఏం మాట్లాడాలి, నాకు అసలు ఏం అర్థం కాలేదు. నెక్స్ట్ దాన్ని దివాకర్ సార్